మన దగ్గరికి ఎందుకు ఇంత మహాజ్ఞానాన్ని సంగతులు నేర్పిస్తామని, ఎందుకు ఉన్నట్లుగా బోధిస్తామంటే ఎందుకు రావట్లేదంటే కట్టడాల వైపు చూస్తున్నారు. అంటే పెద్ద సంఘానికి పోతేనే మాకు వాల్యూ. బైబిల్లో ఎక్కడ కూడా కొత్త నిబంధనలో మీరు మందిరాన్ని ఇలా కట్టాలి, ఇంత పెద్ద కట్టాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మరి ఏ మందిరాలు కట్టమన్నాడు? కదిలే మందిరాలు కట్టమన్నాడు. ఏ మందిరాలు? స్థిరంగా ఉండేమో ఈ మందిరాలు కట్టమని లేదు. కదిలే మందిరం అంటే ఏది? సంఘము. మనమే అటు వ్యక్తిని దేవునిలోనికి మనము తీసుకురావాలి. సంఘం అంటే మనం ఎక్కడ కూడుకుంటుంది మందిరం. మనం ఎక్కడ కూడుకుంటే అది మందిరము. మనం చెట్టు కింద కూడుకున్న దేవుని మందిరమే. మరి మనం ఎక్కడ కూడుకున్నది? షెడ్ అయినా పెద్ద భవనమైన సంఘము నిన్ను బట్టేది మందిరం అని పిలువబడుతుంది. అంటే సంఘం అంటే ఎవరు? మనము. కనపడే గోడలు కాదు, కట్టే పెద్ద పెద్ద భవనాలు, రేకుల షెడ్డు కాదు. దేవుని మందిరం అంటే ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరు? మనము.